హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసులో విచారణ జరిపింది నాంపల్లి కోర్టు. పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కాగా అల్లు అర్జున్ రిమాండ్ కేసులో వర్చువల్ విధానంలో హాజరు కాగా విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా ఈ నెల 30న జరగనున్న విచారణ అల్లు అర్జున్ కేసులో కీలకం కానుంది. అల్లు అర్జున్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. అల్లు అర్జున్ స్వయంగా కోర్టు ఎదుట హాజరవుతారని అంతా అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్ గా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. కాగా న్యాయస్థానం అల్లు అర్జున్ కి విధించిన 14 రోజుల రిమాండ్ పూర్తి కాగా వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది. సెక్యూరిటీ సమస్య కారణంగా ఆయన వర్చువల్ విధానంలో హాజరయ్యారు. తదుపరి విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయాన్ని కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగిసింది. దీంతో ఆయన వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ 4 వారాల వెసులుబాటు ఉన్న ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేయగా దీనిపై కూడా విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసులో విచారణ జరిపింది నాంపల్లి కోర్టు. పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కాగా అల్లు అర్జున్ రిమాండ్ కేసులో వర్చువల్ విధానంలో హాజరు కాగా విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 30న జరగనున్న విచారణ అల్లు అర్జున్ కేసులో కీలకం కానుంది. అల్లు అర్జున్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.